హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో వడియాలు ప్రిపేర్ చేద్దామండి. ఇది చాలా సింపుల్ అండి తయారు చేయడము. చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా ఉంటాయండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం, కరాచీ రవ్వ. ఎండుమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టేద్దామండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, ఒక 2 కప్పులు వాటర్ వేసి దీన్ని నానబెట్టి ఉంచుకుందామండి. వాటర్లో మెల్ట్ అయ్యే వరకు ఇలా కలిపేసి నానబెట్టి ఉంచుకుందామండి. ఈ లోపు ఎసరు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. ఈ కప్పుతో 7 కప్పులు నీళ్ళు వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను. వడియాల్లో తక్కువగానే వేసుకోవాలి. ఎసరు మరిగిపోతుందండి. మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ రవ్వ వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు పట్టదండి, వెంటనే ఉడికిపోద్ది. ఇది చాలా తొందరగా అయిపోద్ది. నేను బొంబాయి రవ్వతో ఆల్రెడీ ఒక రకం వడియాలు పెట్టానండి, మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. రెడీ అయిపోయినాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసాను. వెంటనే కట్టేయడమే, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుందామండి. ఇక్కడికి కాసేపటికి ఎండ వస్తుందండి. ఈ లోపు ఎండ వచ్చి లోపు పెట్టేసుకుంటే ఒకటి 2 రోజుల్లో బాగా ఆరిపోతాయి వడియాలు. మనం ఇలా పెట్టి కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే, ఇది కొద్దిగా చల్లారిపోవాలి. క్లాత్ మీద పెట్టుకుంటే వేడిది పెట్టేసుకోవచ్చు, కానీ మనం కవర్ మీద పెట్టుకుంటున్నాం కదండి, బాగా చల్లారాలి పిండి. చల్లారిన తర్వాత పెట్టుకుందాం. పెట్టుకుంటే కవర్ హీట్కి అది పాడవకుండా ఉంటుంది. లేకపోతే హీటుకి కవర్ ముడిచిపోద్ది. మనం చల్లారిన తర్వాత పెట్టుకోవాలి దీన్ని వడియాల కింద. వడియాలు పెట్టడం అయిపోయిందండి. ఎండ కూడా బాగా వచ్చింది. 1 or 2 డేస్లో ఇవి బాగా ఎండిపోతాయి. అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. బాగా ఎండిపోయినాయండి వడియాలు. తీసేసుకుందాం. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో? ఇలా ముట్టుకుంటే అలా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కవర్ నుంచి రిమూవ్ చేసేసి ఒక పళ్ళెంలో వేసి మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసుకుంటే సంవత్సరం పొడుక్కు మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వేయించుకోవచ్చు. ఏం పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. వడియాలు రెడీ అయిపోయినాయండి, ఎండిపోయినాయి. మనం ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. వడియాలు వేయించుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, వెయ్యగానే ఎలా విచ్చుకుంటున్నాయో వడియాలు, ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా. ఇందులో మనం ఎండుమిర్చి వేసి మిక్సీ పెట్టేసాం కదండి, అందుకని కొద్దిగా కలర్ వస్తాయి. మనం పచ్చిమిర్చి వేసిన వడియాలు అయితే కలర్ రావు, తెల్లగా ఉంటాయి. ఇవి మిక్సీ పెట్టేసాం కదండి, రవ్వ ఎండుమిర్చి కలిపి, అందుకని మనం ఖచ్చితంగా కలర్ వస్తుంది. ఇది రెడ్ కలర్లో ఉంటాయి కొంచెం వడియాలు. చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు నేను ఏ విధంగా చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.